వజిల్ ఖుర్బా వల్ యతామా, అనాథలు. చూడండి, సమాజంలో అనాథలు ఎవరంటారు? తండ్రి చచ్చిపోయాడు, పిల్లలు అనాథలైపోతారు. మన భార్య అంటది కదా, ఏమండి పండక్కి నాకు 10,000 డ్రెస్ కావాలి, పట్టుపడుతుంది, కొనిస్తామా లేదా? కానీ ఈ వితంతు ఎవరిని అడగాలండి? నాకు ఈ పండగకు నాకు బట్టలు కావాలని ఎవరిని అడగాలి? సోదరులారా, పండగ చేసుకోవటం కాదండి, సమాజంలో కూడా పండగ వాతావరణం తేవాలి. అల్లా అంటాడు వల్ మసాక్ వల్ యతామా. చూడండి, అనాథులు ఉన్నారు, వితంతు భార్య వితంతు అయిపోయింది, ఆమె గుండెల్లో కూడా కోరిక ఉంది. అందరూ కొత్త బట్టలు తొడుక్కుంటున్నారు, నా పిల్లలకు కొత్త బట్టలు, మరి ఇతరుల పిల్లలు కూడా కొత్త బట్టలు కొని తిరుగుతున్నారు, నా పిల్లలకు కొత్త బట్టలు లేవు. సోదరులారా, ఈ భావన మనిషి గుండెను చలింపజేస్తుంది. కానీ మనకి ఏమైపోయింది? చచ్చిపోయాడంటే ఆ ఫోన్లే ఆడితే మనకు అయిపోయింది. ఆ భావనతో మనిషి దగ్గరికి వెళ్ళాలి, చేరదీయాలి, వాళ్ళకి సహాయం చేయాలి. ఈ వితంతులను అనాథ పిల్లలను ఆదుకునే భావన అల్లా ఈ రంజాన్ మాసంలో మనకు చెప్పి అన్నాడు. మీరు గనక మీ పిల్లలు మీ భార్య విషయంలో ముందడుగు చేశారు, పక్కనున్న నా ఏదైతే అదృష్టం వారికి అల్లా సుబ్హానహు వ తఆలా రాసి పెట్టాడో వారి దగ్గరికి వెళ్ళి సహాయం చేయలేదు, ప్రళయ దినాన్ని అడగబడతారు. ప్రళయ దినాన్ని అడగబడతారు. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు అన్నారు, ఒక అనాథను పెంచి పోషించినవాడు ఆ తల మీద చేపెట్టినోడు నాతో పాటు స్వర్గంలో ఇలా ఉంటాడు. సోదరులారా, చాలా ఉన్నత్యం అండి, ఇది చాలా ఉన్నత్యం. ఎవరైతే సమాజంలో మనతో పాటు ఉండేవాడు, మన స్నేహితుడు చనిపోయాడు, భార్య వితంతు అయిపోయింది, వాళ్ళ స్థితి ఎలా ఉంటుంది చెప్పండి? వాళ్ళకి ఎవరు సహాయం చేయాలి? లేదు, వాడు బతుకున్నప్పుడు నాతో లవాదిబీలు చేసుకున్నాడు, చచ్చాడు, వాడు ఇంటికి వెళ్ళాలి, మనం సహాయం చేయాలి. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు అంటున్నారు, అల్లాహ్ ఖురాన్లో అంటున్నాడు, మన ఆస్తి పంపకం చేస్తున్నాం, తండ్రి గారు చచ్చిపోయారు, తల్లి చనిపోయింది, ఆస్తి పంపకం చేస్తుంటే అనాథ పిల్లలు కొంతమంది వచ్చారు, వాళ్ళ హక్కు లేదు ఇందులో, కానీ వచ్చేసారు. అల్లాహ్ ఏమంటున్నాడు? ఎంతో కొంత ఇవ్వండి వాళ్ళకి. ఎందుకు ఇవ్వాలి? అల్లా మా డబ్బు కదా. అల్లాహ్ అంటాడు, సరే ఇలా ఆలోచించు, నువ్వు చచ్చిపోయి నీ పిల్లలు ఆ బతుకున్నోడు దగ్గరికి వెళ్ళి చేయి చాపితే ఎలా ఉంటుంది? ఇది ఆలోచించాడు. ఉండే కరుక్కుపోతుంది కదా ఈ మాట వింటే. నేను చచ్చిపోవాలంటే పర్లేదు, మరణం వస్తుంది, నా పిల్లలు అనాథలై ఎదుటి వ్యక్తి దగ్గర చేయి చాపితే అసలు ఆలోచించాడు ఎట్లా ఉంటుంది?